దూదిలాగా వస్తుంది. ఇత్తడి పాత్రలో క్లాత్ వేసి చేస్తాను. ఇడ్లీ ఎలా చేస్తాను చూసేయండి అమ్మ. ఒక మినుములకి ఒక రవ్వ. మినుముల్ని ఒక్క చక్కగా గ్రైండ్ చేసి తీసుకొస్తా. నానబెట్టేసాను. ఇలా ఉంది. మినుములు కొంత పప్పు. రవ్వను కూడా శుభ్రంగా కడిగేసాం. పిండి రుద్దేద్దాం. రవ్వనేమో గట్టిగా పిండిలో వేసాను. ఇడ్లీ ప్లేట్లలో క్లాత్ వేయండి. నీళ్లు చిలకరిద్దాము. పిండిని బాగా కలిపి ప్లేట్లలో వేసేయండి. 4 ఇలా వేసేసుకొని క్లాత్ మళ్ళీ ఇలా పైన వేసుకొని వేసి మూత పెట్టి 20 మినిట్స్ వదిలే. నూనె వేసుకొని వెల్లుల్లి గబ్బాలు, జీలకర్ర వేసి వేయించిన శనగపప్పు, కొబ్బరి, పసుపు, వేయించుకున్న పచ్చిమిర్చి, ఉప్పు వేసి నీళ్లు పోసి గ్రైండ్ చేసి తీసుకోండి. అట్లోకి వేసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ తెలుస్తుంది. చూద్దామా? ఉడికినవి ఇడ్లీ పెట్టుకొని నెయ్యి ఇలా వడ్డించుకొని పచ్చడి ఇలా వేసుకొని తింటే అద్భుతం.